తెలంగాణ అనే నినాదం ప్రతిసారి రాజకీయ నాయకులు ఎత్తుకుంటారు. వాళ్ళకేదో పదవి రాకపోతేనో ఇంకోటి రాకపోతేనో ఎత్తుకుంటారు. వాళ్ళకు పదవి చేయగానే సప్పుడే కూకుంటారు, మళ్ళీ పక్కన పాడేస్తారు, జెండాను పక్కన పాడేసి వెళ్ళిపోతారు అనే ఒక అపనమ్మకం. దానికి తోడు అంతకంటే సరిగ్గా 30 ఏళ్ల కిందట 1971లో ఆనాడు తెలంగాణ ప్రజాసమితి బ్యానర్ మీద 11 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినా మళ్ళీ తిరిగి వాళ్ళు కూడా పోయి కాంగ్రెస్లోకి విలీనం కావడం వల్ల 370 మంది ఆత్మ బలిదానం కూడా వృధా కావడం 30 ఏళ్ల పాటు ప్రజల్లో ఇక రాదు తెలంగాణ అనే ఒక నైరాశ్యం, ఒక అపనమ్మకం ఉన్న పరిస్థితి. మరి ఆ రోజు ఒక పార్టీ పెట్టాలంటే కేసీఆర్ గారేమి సినిమా యాక్టర్ కాదు, ఆయనేమి ఎన్టీ రామారావు గారు లాగా, ఎంజి రామచంద్రన్ లాగా ఒక సినిమా స్టార్ కాదు, సూపర్ స్టార్ కాదు. చంద్రశేఖరరావుగా ఆనాడు మంత్రిగా మెదక్ జిల్లాకి రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో సుపరిచితుడైన నాయకుడు కేసీఆర్ గారు. పోనీ ఆయనకి ఏమన్నా కులబలం ఉందా, కులం అనే పునాది ఉందా అంటే అది కూడా లేదు. పోనీ మీడియా అంతా మనకు అండగా ఉందా అంటే మీడియా పవర్ లేదు. పోనీ మజిల్ పవర్ ఉందా, బాగా దార్కారులు పైల్వాన్లు ఎవరు ఉన్నారా అంటే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడంటే కొంతమంది జమైంది కానీ అప్పుడు లేరు. అట్లా మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, కులబలం లేదు. అసలు ఈ సమాజంలోనే ఒక అపనమ్మకం. తెలంగాణ వస్తుందంటే నమ్మటోడు లేడు, అసలు అవసరమైనటోళ్ళు ఎక్కువ తప్ప తెలంగాణ రావాలని బలంగా కోరిక ఉన్నా ఇప్పుడు అవుతుందా అనే ఒక అపనమ్మకం. అట్లాంటి పరిస్థితి మొత్తం సమాజంలో. అసలు రాజకీయ వ్యవస్థ అంటేనే, రాజకీయ నాయకులు అంటేనే వీళ్ళంతా కూడా కేవలం మనల్ని వాడుకుంటారు, పక్కన పెడతారు అనే ఒక పరిస్థితి. మరి అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ను, టీడీపీని, బీజేపీని తట్టుకొని ఒక పార్టీ పుట్టాలి అంటే, మరి ఆ పార్టీ మళ్ళీ తిరిగి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అంటే ఎంత కష్టమో, ఎంత మరి గమ్యం తెలియని ప్రయాణమో ఒక్కసారి మీరు దయచేసి ఊహించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. చిన్న మాట కాదు. సరిగ్గా 47 ఏళ్ల వయసు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు వారికి 45 ఏట స్టార్ట్ అయింది చర్చలు, 47 ఏట పార్టీ పుట్టింది. 47 ఏళ్ళు అంటే రాజకీయ నాయకుడికి అప్పుడప్పుడే టేక్ ఆఫ్ టైం. అప్పుడప్పుడు ఎమ్మెల్యే అయ్యి స్థిరపడి మంత్రి అయ్యి ఇక భవిష్యత్తులో సుకూన్గా బతికే టైము 47 నుంచి 60 ఏళ్ళు. కానీ ఆ టైంలో ఒక కొత్త ప్రయోగం చేయాలి, ప్రజల కోసం నడుం బిగించాలి, నేను ఎట్లన్నా చేసి ముందడబడాలి, ఒక లక్ష్యం పెట్టుకోవాలి జీవితానికంటే అది మామూలు సాహసం కాదు. ఒక యోధుడు, ఒక దృఢమైన సంకల్పం కలిగిన వాడు, దైవబలం కలిగిన వాడు, అట్లాంటి నాయకుడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది తప్ప సామాన్యులతో మాత్రం కాదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఒక కవి చెప్పిండు, ఒక కవి గారు అన్నారు నాతో, శూన్యం నుంచి సునామీ సృష్టించిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట మాట్లాడినారు. వాస్తవం, ఏమీ లేని శూన్యం నుంచి తెలంగాణ ఉద్యమం అనే ఒక సునామీని మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించి తెలంగాణ ప్రజల మనోభావాలు భారత పార్లమెంటుకు చేరే విధంగా ఉద్యమ నిర్మాణం చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇంకో కవి గారు చాలా కవితాత్మకంగా చెప్పినారు. ఇక్కడ తెలంగాణ తల్లి బొమ్మ ఉన్నది. ఈ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించిన రోజు, తెలంగాణ సాధించిన రోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ గోరెటెంకన్న గారే అనుకుంటా బహుశా, వారు అన్న మాట ఏంటంటే తల్లికి జన్మనిచ్చిన తనయురితడు అన్నాడు. సాధారణంగా తల్లి కొడుకుకు జన్మనిస్తుంది, కానీ తల్లికి జన్మనిచ్చిన తనయుడు అని మాట మాట్లాడితే కవితాత్మకంగా, అంటే మనం చెప్తే బాగుండదు కానీ కవులు చెప్తే బాగానే ఉంటుంది. అట్లా కవితాత్మకంగా తల్లికి జన్మనిచ్చిన తనయుడు అనే మాట ఇవాళ చాలామంది, తక్కువ మందికి ఆ అదృష్టం దక్కుతుంది. అందులో కారణ జన్మలు కేసీఆర్ గారు కూడా ఒకరు. వాస్తవం ఏంటి అంటే 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ గారు పడ్డ కష్టంలో ఇలా మనం ఎదుర్కొంటున్న కష్టం అనువంత కూడా కాదు. 2001 నుంచి 2014 వరకు ఆయన చేసిన కష్టంలో ఇలా మనోళ్ళు వచ్చి చెప్తుంటారు అప్పుడప్పుడు నాకు, అన్న కేసులు అవుతున్నాయి, అన్న వీడు బెదిరిస్తుండే, అన్న వాడు బెదిరిస్తుండే. మరి ఈ ఊకదంపుడు, ఈ చిన్న చిన్న ఉడత ఊపులకే మరి కేసీఆర్ లాంటి నాయకుడు కూడా అన్నాడు భయపడి ఉంటే ఈరోజు తెలంగాణ ఉంటుండేనా, తెలంగాణలో మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం ఉంటుండేనా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏమీ లేని నాడు, ఎంతోమంది ప్రతికూల శక్తులు మనకు అడ్డంగా ఉన్న నాడు, ఎంతో దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థ ఆనాడు చిదిమి వేసే ప్రయత్నం చేస్తున్న నాడు, అవహేళనలు చేస్తున్న నాడు, మీకు నాయకత్వం ఉందా మీ తెలంగాణకు, మీకు సత్తా ఉందా, సాధించుకుంటే తెలంగాణ నడిపే సమర్థత మీకుందా, అసలు మీకు లీడర్షిప్ ఉందా, మీకు దమ్మున నాయకులు ఉన్నారా అని ఆనాడు మనని సవాల్ చేస్తున్న రోజులు, అవహేళన చేస్తున్న రోజులు. మన భాష, మన యాస సినిమాల్లో, బయట మార్కెట్లో ఒక జోకర్లకు, విలన్లకు మాత్రమే వాడిన రోజులు ఆనాటి రోజులు. ఆ రోజుల్లో నేను తెలంగాణ వాడిని అని రొమ్ము విరుచుకొని తెలంగాణ కోసం కొట్లాడాలి అంటే దానికి తెగింపు కావాలి, మరి కథకు ముగింపు రావాలంటే కూడా దానికి ఒక కథానాయకుడు కావాలి. అట్లా కలిసొచ్చే కాలానికి నడిసొచ్చిన కొడుకు ప్రజాయోధుడు కేసీఆర్ గారు. 1, 2 కాదు,
ఎన్ని పరీక్షల మధ్యలో వచ్చినా కొన్నిసార్లు